నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు రవీంద్ర. లాక్డౌన్ సమయంలో ఒక డేటింగ్ యాప్లో మౌనికతో రవీంద్రకి పరిచయం ఏర్పడింది. సుమారుగా 3.5 లక్షలు మౌనికకి రవీంద్ర ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తరచూ డబ్బుల కోసం వేధిస్తోందని, అలాగే రిలేషన్షిప్ విషయం కూడా తన భార్యకు చెబుతానని, బయట పెడతానని చెప్పి తనను బెదిరిస్తోందని, ఆ కోపంతోనే మౌనిక ప్రాణాలు తీశానంటూ రవీంద్ర ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. భార్య పుట్టింటికి వెళ్ళడంతో మౌనికని ఫ్లాట్కు పిలిచాడు రవీంద్ర. ఆ తర్వాత ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం మౌనిక మీద తీవ్రంగా దాడి చేసి తల మొండెం వేరు చేసి ముక్కలుగా చేశాడు. తన శరీర భాగాలన్నీ కూడా కొన్ని భాగాల్ని ఈ 2 మూటల్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తలని, ఆమె ఫోన్ని మాత్రం దారపాలెంలో అక్కడ కాల్ చేసినట్లుగా తెలుస్తోంది, తగలబెట్టేశాడు.